సవా లక్ష ఉంటాయి ఈ గొడవలు, ఏడవకూడదు. కొంచెం బాధగా చాలా కోల్డ్ వార్స్ జరిగేవి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ద ఇండియన్. ఇవాల్టి మన బ్లాగ్ ఏంటంటే నా ఫస్ట్ కంపెనీలో లాస్ట్ డే వర్కింగ్ అనమాట. చాలా బాధగా ఉంది వర్క్ లాస్ట్ డే అనేసి, అయినా పర్వాలేదు, కెరీర్లో ముందుకు వెళ్ళడానికి ఇలాంటి చాలా బాధలు పడాలి, తప్పదు. అయితే ఈ జాబ్ చాలా కంఫర్టబుల్గా కంఫర్ట్ జోన్లో చేసేదాన్ని. అలాంటి కంఫర్ట్ జోన్స్ అన్నీ వదులుకొని కొంచెం రిస్క్ తీసుకుంటాననే చెప్పాలి, రిస్క్ తీసుకుంటున్నాను. అయితే ఎవ్రీ వన్ లైఫ్లో ఫస్ట్ లవ్, ఫస్ట్ బ్రేకప్, ఫస్ట్ జాబ్, ఇలాంటి ఫస్ట్ థింగ్స్ అన్ని చాలా స్పెషల్ కదా. రెడీ ఫర్ ద లాస్ట్ వర్కింగ్ డే. అయితే నా ఈ ఫస్ట్ కంపెనీ నాకు జాబ్ అండ్ శాలరీ మాత్రమే ఇవ్వలేదండి, నా లైఫ్లో చాలా కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది. కష్టాల్లో సుఖాల్లో ఒకేలాగా ఎట్లా ఉండాలి అనేది నేర్పించింది. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయిని ఇండిపెండెంట్ ఉమెన్గా నిలబెట్టిందంటే నా ఈ ఫస్ట్ కంపెనీ అండి. నేను లైఫ్ లాంగ్ గ్రాటిట్యూడ్తో ఉంటాను ఈ కంపెనీకి. ఎంత ఎత్తెదిగినా ఈ కంపెనీని మాత్రం మర్చిపోను. కొంచెం బాధగా, కొంచెం ఏదో మిక్స్డ్ ఫీలింగ్ ఉంది, అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ డే ఆఫీస్కి ఎంటర్ అయినప్పుడు ఉన్న ఫీలింగ్ ఇప్పుడు ఫీలింగ్ పూర్తిగా వేరే, చాలా బాధగా ఉంది. ఇన్ని రోజులు నన్ను భరించిన ల్యాప్టాప్ని, నా వర్క్ స్ట్రెస్ని, నేను ఎంత వర్క్ స్ట్రెస్ని భరించానో ఇది కూడా అంతే వర్క్ స్ట్రెస్ని భరించింది. ఏమంటే నాకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు నేను వెకేషన్స్కి అట్లా పోయి రిలాక్స్ అయ్యేదాన్ని. అయితే ఇదైతే వేడెక్కి, చాలా వేడివేడిగా ఎక్కి స్ట్రక్ అయ్యి ఫ్రీజ్ అయిపోయేది. సో ఫైనల్లీ ఐఎమ్ గోనా రిటర్న్ ఇట్ అండ్ దిస్ వన్ చార్జర్ ఆల్సో. అండ్ ఐడి అంటే నాకు చాలా ప్రాణం. ఒక అమ్మాయికి తాలిబొట్టు ఎంత ఇంపార్టెంటో, కార్పొరేట్ ఎంప్లాయీకి ఐడి అంత ఇంపార్టెంట్. అందరికీ కాదు, నాకైతే చాలా ఇంపార్టెంట్, చాలా ఇష్టం కూడా. అందుకే ఎప్పుడు వేసుకొని తిరుగుతా అంట. లాస్ట్ టైం చూసుకొని ఇచ్చేయబోతున్నా. యా, నా ఫస్ట్ కంపెనీలో ఓన్లీ వర్కే కాదండి, చాలా ఫన్నీ థింగ్స్ నేను ఎక్స్ప్లోర్ చేశాను. డే అవుటింగ్లో అయితే ఇట్లా చాలా గేమ్స్ ఉండేవి అండ్ టీమ్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. నాట్ ఓన్లీ అవుటింగ్స్ అండి, మాకైతే చాలా గిఫ్ట్స్ ప్రొవైడ్ చేసేది మా ఫస్ట్ కంపెనీ. అండ్ ఎవ్రీ టైం ఏదో ఒక గేమ్స్ పెడుతూ ఉంటూ, ఫన్ ఫ్రైడే అది ఇది, బర్త్డే సెలబ్రేషన్స్ అట్లాంటివన్నీ పెడుతూ ఉంటూ, కాంపిటీషన్స్లో విన్ అయిన వాళ్ళకి చాలా ఓచర్స్, డబ్బులు, గిఫ్ట్స్లు ఇలా చాలా ఇచ్చేది. అండ్ ఆఫీస్ కూడా చాలా బాగుండేది. ఆఫీస్లో కొలీగ్స్ కూడా చాలా బాగుండే వాళ్ళు. వాళ్ళలో కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అంటే ఆఫీస్ జాయిన్ అయిన తర్వాతే ఫ్రెండ్స్ అయిపోయారు. అంటే అంత బాగున్నారు అనమాట. ఆఫీస్ అంటే ఏంటి, పీపుల్ కదా, పీపుల్ బాగుంటేనే ఆఫీస్ కూడా చాలా బాగుంటుంది. వర్క్ కల్చర్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్ అండి. చాలా కంఫర్టబుల్ ప్లేస్ వర్క్ చేయడానికి. నా ఈ ఫస్ట్ కంపెనీ కెరీర్లో డిఫికల్టీస్ కూడా చాలానే ఉన్నాయి, కానీ మన పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ డిఫికల్టీస్ ఎప్పుడు ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడినప్పుడే మనకి ఇంకొక స్టెప్ వెళ్ళడానికి ఛాన్స్ వస్తుంది కదా. అలాంటి డిఫికల్టీస్లో కూడా నా ఫ్రెండ్స్ కానీ నా కొలీగ్స్ కానీ చాలా బాగా హెల్ప్ చేస్తారు ఈ కంపెనీలో. నా ప్రాబ్లమ్ని వాళ్ళ ప్రాబ్లం లాగా తీసుకొని సాల్వ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ వీ యూస్ టు గో మెనీ వెకేషన్స్. హలో గైస్, సో ఈరోజు నా లాస్ట్ వర్కింగ్ డే. ఈ లాస్ట్ వర్కింగ్ డే రోజు నేను చాలా పెద్ద గ్రాటిట్యూడ్తో ఒకరికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. షీ ఈజ్ నన్ అదర్ దాన్ మై రూమ్మేట్, ఫ్రెండ్, ఆఫీస్ మేట్, కొలీగ్ అండ్ మై మను అక్క. సో నీకు తెలియదు అక్క, నువ్వు నా లైఫ్లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తావు. జస్ట్ వీడియో కోసం కాదు, డైరెక్ట్గా చెప్తున్నా. నిజంగా నేను బెంగళూరులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమిద్దరూ ఒకే ఫౌండేషన్ నుంచి చదువుకున్నాం, అది స్వదా ఫౌండేషన్. అక్కడ మాకు అంత బాండింగ్ ఏం లేదు, ఎందుకంటే అక్క బెంగళూరులో చదువుకుంది, నేను అనంతపూర్లో చదువుకున్నా. తర్వాత నాకు జాబ్ వచ్చింది, నెక్స్ట్ అప్ మై ఫస్ట్ కంపెనీ. జాబ్ వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ టైంలో, జాయినింగ్ టైంలో నేను భారీగా పిచ్చి క్వశ్చన్స్ అన్నీ అడిగేసి బుర్ర తినేదాన్ని. 24/7 ఐ థింక్ నాతో కాల్ మాట్లాడుతూనే ఉండేది. కొన్ని డేస్ చాలా బాగా మాట్లాడింది, అంటే డౌట్స్ అన్ని క్లియర్ చేసింది. దాని తర్వాత ఆఫీస్కి రావాల్సిన టైం వచ్చింది ఇంటర్న్షిప్ తర్వాత. ఆ టైంలో ఎవరైనా అమ్మాయి సిటీ దాటి ఒక దగ్గర స్టే చేయబోతా ఉంది, వాళ్ళ ఇంటిని దాటి వేరే సిటీకి వెళ్ళి స్టే చేయబోతుందంటే ఎన్నెన్నో భయాలు ఉంటాయి. అదే పీజీ ఎత్తుక్కోవాలా, ఆఫీస్ దగ్గర ఎట్లా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా భయంతో కూడిన పనే. అలాంటిది నువ్వు నాకు ఆ భయాన్నే లేకుండా ఆల్ సెట్ చేసి పడేసాము. నేను వచ్చేలోపు ప్రాపర్ ఇల్లు, ఆ ఇంట్లో నేను, నాకు ఇచ్చాను ఆల్ సెట్. సో అట్లా నేను ఆఫీస్కి వచ్చాను.
ఆఫీస్లో ఫస్ట్ డే నుంచి యూ గేవ్ మీ ఆల్ ఇన్పుట్స్. ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, లేదంటే ఆఫీస్కి డ్రెస్సింగ్స్ ఎట్లా వేసుకొని రావాలి, ఎవ్రీథింగ్ నాకు అన్నీ చెప్పావు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ చాలా బ్యాడ్ డేస్లో నువ్వు ఉన్నావు. డోంట్ ఏడవకూడదు. ఈవెన్ నాకు చాలా బ్యాడ్ డేస్ ఉన్నాయి ఆఫీస్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ. బెడ్ మీద పడుకుంటే, బికాస్ ఈమె నా రూమ్మేట్ కాబట్టి బెడ్ మీద పడుకుంటే కిందకి దిగడానికి కూడా అయ్యేది కాదు, అంత బ్యాడ్గా ఉండేవి డేస్. కింద కాలు పెట్టి పోయి అన్నం పెట్టుకొని తినడం కూడా చేత అయ్యేది కాదు, అంత పెయిన్ ఉండేది. అప్పుడు వచ్చేసి యూ కేమ్ టు మీ అండ్ ఈమె నా బెడ్ దగ్గరికి అన్నం కలుపుకొని వచ్చి తినిపించింది. ఐ థింక్ నువ్వేమో ఫస్ట్ పర్సన్ నా లైఫ్లో అంత కేర్ చేసింది. గుడ్ డేస్లో అందరూ ఉంటారు, బ్యాడ్ డేస్లో ఉండే వాళ్ళే మన వాళ్ళు అనుకుంటాం, యు ఆర్ మైన్ అని అంతే. అయితే బ్యాడ్ అనే కాదు, చాలా గుడ్ మెమొరీస్ కూడా ఉన్నాయి బ్యాడ్ డేస్లోనే. యాక్చువల్లీ రూమ్మేట్స్ అంటే 1,00,000 ఉంటాయి ఈ గొడవలు, కానీ గొడవల తర్వాత కూడా మళ్ళీ కలిసి ఉన్నాం కదా. దట్స్ వీఆర్. చాలా కోల్డ్ వార్స్ జరిగేవి. ఈమెకు ఒక రూమ్మేట్ ఉండేది, అంటే మేము 2BHKలో ఉండేవాళ్ళం. నా రూమ్లో ఒక అమ్మాయి ఉండేది, ఈమె రూమ్లో ఒక అమ్మాయి ఉండేది. వీళ్ళిద్దరు ఒక జత, మేమిద్దరు ఒక జత, కానీ ఎండ్ ఆఫ్ ద డే అందరు కలిసిపోయి ఉండేవాళ్ళము. ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఇంకా చాలా చాలా ఉన్నాయి. వీళ్ళ ఇంటికి వెళ్తే నేను అసలు తినతో పనే లేదు, నేనే వీళ్ళ ఇంటికి వెళ్ళి ఫార్మింగ్ చేసి వంట చేసి అన్నీ ఇంకా నా ఇంటిలాగే ఫీల్ అయిపోయి అన్నీ నేనే చేసేస్తాను. దట్ క్లోజ్ వీఆర్. హర్ ఫ్యామిలీ బికేమ్ మై ఫ్యామిలీ, మై ఫ్యామిలీ బికేమ్ హర్ ఫ్యామిలీ. నాట్ ఓన్లీ ప్రొఫెషనల్గానే కాకుండా పర్సనల్గా కూడా చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ దట్. నువ్వు ఇలా నీ సహృదయాన్ని గుడ్ హార్ట్ని ఇంకా బిగ్గా చేసి చాలా మందికి కూడా హెల్ప్ చేస్తూనే ఉంటావు, ఇంకా మంచిగా అలసిపోకుండా చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. యా, చాలా 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 ఉన్నాయి మాట్లాడుకోవడానికి, కానీ వీడియోలో కొంచెమే పెట్టగలం కదా అందుకని. సో ఈ లాస్ట్ వర్కింగ్ డేకి చాలా పెద్ద థ్యాంక్స్ అంటే నీకే చెప్పాలి ఆఫీస్లో, ఎందుకంటే అన్నీ తెలుసు నా గురించి. నీకు నీ గురించి నాకు ఏం తెలుసో తెలియదు, నా గురించి అయితే నీకు అన్నీ తెలుసు. నేను ఎక్కడ డౌనో ఎక్కడ అప్పో అన్నీ తెలుసు. యు ఆర్ దేర్ విత్ మీ. నన్ను పర్సనల్గా ప్రొఫెషనల్గా గైడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే ఒక క్వశ్చన్ లాస్ట్లో, నెక్స్ట్ టైం ఏమైనా రూమ్ షేర్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే నాతో రూమ్ షేర్ చేసుకుంటావా? ఖచ్చితంగా చేసుకుంటా. సరే, వంట అయితే నేను చేస్తా, పాత్రలు పక్క కడుగుతావు కదా, కడగకుండా అట్లే వేసేసి వారం అదేంటి నెక్స్ట్ డే కడుగుతా అని చెప్పకక్క ప్లీజ్ అక్క. చెప్పదు. ఇప్పుడు నేను నేర్చుకున్నా, నాకు క్లీనింగ్ అంటే ఇప్పుడు ఇస్తాం, వంట నాకు ఇంట్రెస్ట్ లేదు, అసలు ఇంట్రెస్ట్ లేదు, కానీ నేర్చుకోవాలి, లైఫ్ స్కిల్ తప్పదు. నేర్చుకుంటా. సో జస్ట్ 10 few words about not me. అన్ని చెప్పద్దు ప్లీజ్. మా ఛానల్కి ఏమేమి చెప్పాలనుకుంటే ఛానల్కి ఏం చెప్పాలని నాకు తెలియదు, కానీ స్వాతికి మాత్రం తప్పకుండా చెప్తాను. తను వేరే కంపెనీకి వెళ్తుంది, ఐవ్ సీన్ చాలా స్ట్రగుల్స్ చూసేసి ఇక్కడ ఉన్నావు, ఇంకో స్టెప్ పైకి ఎదుగుతున్నావు అండ్ నువ్వు ఎదుగుతూనే ఉండాలి. డోంట్ ఎవర్ లుక్ బ్యాక్, ఏమైంది ఏంటి, నో, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యూ హ్యావ్ టు చేసుకుంటా వెళ్ళు. ఐ నో నువ్వు ఏదో ఒక రోజు టాప్లో ఉంటావు. థ్యాంక్ యూ. అండ్ ఆ టాప్లో ఉన్నప్పుడు మన స్వదా మోటోని ఎప్పుడూ మరవకూడదు. కీప్ హెల్పింగ్ పీపుల్. నీకు ఆ నేచర్ ఉంది, అది ఎప్పటికీ వదులుకోవద్దు. ఓకే. అండ్ హైదరాబాద్ వెళ్తున్నావు, కష్టం అవుతుంది. కష్టం ఏం లేదు, మన తెలుగులే అక్కడంతా. అయితే ఇంకా ఎంజాయ్ చిల్ అంతే. అంటే ఇక్కడ వాళ్ళు మిస్ అవుతావు, అది ఫీల్ అవడం చూస్తాయి కదా. చాలా ఫీల్ అవుతున్నా, బయటికి చెప్పి ఏడ్చితే బాగుండదు కదా, అందుకని అందరం మేము ఇక్కడున్నా నీతో పాటే ఉంటాం. జస్ట్ 1 call అవి, ఫ్యూ కిలోమీటర్స్ అవి అంతే ఉంటాం. ఓకే. సో ఏం వరీ అవ్వద్దు, గో ఆన్, కీప్ రాకింగ్. ఓకే. పక్కా మిస్ అయితే అవుతాం అందరం. అవును, బట్ ఇట్స్ ఓకే, మనం మళ్ళీ కలవచ్చు. ఏముంది, వెకేషన్ వేరే చోటకి వెళ్ళేవాళ్ళు బెంగళూరు వచ్చేసి ఆల్రెడీ అందరం కలిసి వద్దాం అంతే. ఓకే, అంతే. ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. లవ్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ నిత్య. మనం మన 10th క్లాస్లో ఉన్నప్పుడు లాస్ట్ డే ఎంత బాధపడతామో, ఇంటర్లో లాస్ట్ డే ఎంత బాధపడతామో, డిగ్రీలో ఉన్నప్పుడు లాస్ట్ డే ఎంత బాధపడతామో, కాలేజ్ డేస్ తర్వాత అలాగే లాస్ట్ వర్కింగ్ డే కూడా చాలా మెమొరబుల్ అండ్ చాలా స్పెషల్ అండి. ఈ గుడ్ బైస్ అనేవి చాలా స్పెషల్. ఇలా మీ లైఫ్ లో కూడా చాలా సిచ్యువేషన్స్ లో జరిగింటాయి కదా. ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి ద ఇండియన్. అండ్ బై ద వే మనం ఇప్పుడు 1K రీచ్ అయిపోతున్నాం గైస్.